హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మన చికెన్ కర్రీని వీక్లీ తింటున్నా కూడా ప్రోటీన్గా వచ్చే టేస్ట్ ఎప్పుడు కూడా ఇష్టపడం. ప్రతిసారి కొత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా బాగా స్పైసీగా తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం షాజీరా, అలానే కొంచెం లవంగాలు 2, స్పైస్ బాగా కావాలనుకుంటున్నాం కాబట్టి లవంగాలు వేసుకుంటున్నాం. ఇంకా దాల్చిన చెక్క వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలన్నిటినీ దగ్గరుండి కదుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కూరకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు అందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మెత్తగా చేసుకుంటే చూడటానికి కూర బాగుంటుంది. అందులో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కూరకి ఎక్కువ వాసన కూడా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. ఈ చికెన్ ముక్కలన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవటం వల్ల మనకి మసాలా బాగా పట్టి ప్రతి ముక్క కూడా బాగా స్పైసీగా ఉండి బాగుంటుంది. ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకోండి. అలానే పసుపు కూడా వేసుకుంటే ఉప్పు పసుపు బాగా ముక్కలకి పడతాయి. మనం ఉప్పు ముందుగా వేయటం వల్ల ముక్క అనేది బాగా ఉడికి సాఫ్ట్గా వస్తుంది. అలానే కూర కూడా తొందరగా అయిపోతుంది, లేదంటే ఉడకటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇందులో వాటర్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. అలా దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు ఉడికిస్తే కూర బాగుంటుంది. మనం స్టార్టింగ్లోనే ఎప్పుడు కూడా వాటర్ పోయకూడదు. చూసారా, కొంచెం వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. మీరు ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. లేత చికెన్ అయితే, కొంచెం ముదురు చికెన్ కనుక తెస్తే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరే వరకు ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టి ఎగరబెట్టండి. ఇట్లా వాటర్ ఎగిరిపోయి అడుగంటకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి. ఈ వాటర్ అంతా ఎగిరేలోపే మీకు ముక్క చక్కగా ఉడికిపోయి సాఫ్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటూ కాసేపు తీసి మధ్యలో కలుపుతూ ఉండండి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోండి. అలానే 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి వేసుకోండి. వీటన్నిటినీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా పైనుంచి కిందకి కలుపుకోండి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం కారం మసాలా వేసుకోవటం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టి ఎక్కువ స్పైసీగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఎట్లా అయిందో, బాగా డ్రైగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి సన్నగా చిలికలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి కలుపుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు చివరిలో వేయటం వల్ల కూరకి బాగా స్పైసీ వస్తుందండి. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు.
ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అంతా కూడా ముక్కకు పట్టేలాగా ఉంచుకోండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా రుచికరమైన ఈ చికెన్ ఫ్రై ఇలా కనుక ట్రై చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆ కలర్ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందా అండి. ఇప్పుడే తినేయాలన్నంత కోరికగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్.